హాయ్ అందరికీ. సో ఇప్పుడు సింపుల్గా ఇంటర్లింక్లో గ్రూప్ మైనింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా డిస్ప్లే వస్తుంది కదా మనకు. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ బటన్ మీద మనకు ఎంతమంది ఇంటర్లింక్ ఐడీస్ జనరేట్ అయినా ఇప్పటి వరకు అనేది చూస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం మైనింగ్ చేసేదనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇవన్నీ ఇంటర్లింక్స్లో ఉండే యాప్స్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ లాస్ట్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినామంటే ఇక్కడ మనకు గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సెక్యూరిటీ గ్రూప్స్ ఎన్ని వరకు క్రియేట్ చేసుకోవచ్చు అంటే 5 గ్రూపులు క్రియేట్ చేసుకోవచ్చు మొత్తానికి. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర 4 గ్రూప్స్ ఉన్నాయి. ఇంకో గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను నేను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత నేను ఏదో ఒక గ్రూప్ నేమ్ ఇస్తాను అనమాట. ఓకే, నరహరి 1 2 3. ఓకే, ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తుంటే కనుక ఈ సర్కిల్ అనేది ఫుల్ అవ్వలేదు. ఇది ఫుల్ ఎప్పుడైతుందంటే మనం ఇక్కడ మిగతా 4ని యాడ్ చేసి కనీసం వాళ్ళు ఒక్కసారన్న మైనింగ్ చేస్తే కనుక అప్పుడు ఈ సర్కిల్ అనేది గ్రీన్ అవుతుందన్నమాట. ఓకేనా, సో ఇటువంటి గ్రూప్స్ మనము ఒక్కొక్క పర్సన్ 5 గ్రూప్స్ చేసుకోవచ్చు మొత్తానికి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మనం డైలీ 6 టైమ్స్ కనుక మైనింగ్ చేసినామంటే, ఈరోజు మైనింగ్ 6 టైమ్స్ చేసినామంటే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ మనకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట, సెక్యూరిటీ మైనింగ్ చేసుకోమని చెప్పేసి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకుంటే కనుక 7:30 తర్వాత మార్నింగ్ మీరు ఏం చేయాలంటే ఈ గ్రూప్లోకి వచ్చేసి మనము ఇక్కడ నెక్స్ట్ మైనింగ్ సైకిల్ ఇన్ అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసినామంటే కనుక మనకు ఆటోమేటిక్గా మనము మైనింగ్ చేసుకుంటే కనుక బటన్ మీద క్లిక్ చేసినామంటే 180 కాయిన్స్ వచ్చేస్తాయి అనమాట మనకు 6 టైమ్స్ మైనింగ్ చేస్తే. అదే 5 టైమ్స్ మైనింగ్ చేస్తే 150 కాయిన్స్ వస్తాయి. అదే 3 టైమ్స్ మైనింగ్ చేస్తే కనుక 90 కాయిన్స్ వస్తాయి. 1 టైం మైనింగ్ చేసింటే కనుక ఈరోజు 30 కాయిన్స్ మాత్రమే వస్తాయి. అండ్ నేనేం చెప్తానంటే 360 కాయిన్స్ మనం సంపాదించాలి ఒక రోజులో అంటే కనుక 6 టైమ్స్ మైనింగ్ చేసేందుకు గాను 180 కాయిన్స్ వస్తాయి. అండ్ సెక్యూరిటీ గ్రూప్లో కూడా మనకు 180 కాయిన్స్ వస్తాయి అనమాట. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యాడ్ మెంబర్స్ ఎలా యాడ్ చేసుకోవాలి మెంబర్స్ని అంటే చాలా సింపుల్ అనమాట. ఇలా యాడ్ చేసేసి మనం ఎవరిదైనా సరే ఒక ఐడి ఇక్కడ టైప్ చేసుకోవచ్చు అనమాట. ఐడి టైప్ చేసుకొని నేను ఇప్పుడు ఒక నెంబర్ టైప్ చేస్తున్నాను, 468202. ఓకే కొట్టినాం అనుకోండి, ఇక్కడ ఇంటర్లింక్ అండ్ ఇన్వైట్ కోడ్ అని ఉంది. ఓకే, ప్రస్తుతానికి ఇన్వైట్ కోడ్ అని నేను కాపీ చేసినాను. లేకుంటే కనుక ఎవరో ఒకరు జాయిన్ అవ్వచ్చు అనమాట. వాళ్ళు ఏం చేయాలంటే జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. లేదు అనుకోండి, ఇప్పుడు నేను చూపించిన కోడ్ ఉంది కదా, ఆ కోడ్ని ఇక్కడ సెర్చ్ బై ఇన్వైట్ కోడ్ అని ఉంది, ఇలా పేస్ట్ చేసినా కూడా సెర్చ్ అవుతుందన్నమాట. ఇన్వైట్ ఎక్స్పైర్డ్ ఆర్ నాట్ ఫౌండ్, ఎందుకంటే ఎవరైనా జాయిన్ అయింటారనమాట. ఇలా కూడా మనము ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో చాలా సింపుల్ అనమాట. అండ్ ఎవరైనా సెక్యూరిటీ గ్రూప్లో కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్లో కనుక చెప్తే నేను మీకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.